నమస్తే అందరికీ. లాస్ట్ వీడియోస్లో చెప్పినా కదా హౌ టు డిజైన్ పర్టికులర్ వర్కౌట్ అని చెప్పి పర్టికులర్ మజిల్కి. సో నేను ఈరోజు లెగ్స్ వర్కౌట్ ఎట్లా డిజైన్ చేసుకోవాలో చెప్తా. వర్కౌట్స్ ఏమేమి చేయాలో చెప్పను, నేను ఎట్లా డిజైన్ చేసుకోవాలో చెప్తా. కొన్ని వర్కౌట్ చూపిస్తా, అవి దాంట్లోకి వెళ్ళి మీరు చూస్ చేసుకోండి మీ లెవెల్కి తగ్గట్టు. ఇంతకుముందు నేను చెస్ట్, బ్యాక్, షోల్డర్స్, ఆర్మ్స్ కూడా చేసిన, ఒకసారి చెక్అవుట్ చేయండి. లెగ్స్ వర్కౌట్ ఎట్లా డిజైన్ చేయాలో చెప్తా. సో మనం ఏ మజిల్ అయితే ట్రైన్ చేస్తామో దాన్ని ప్రాపర్గా వార్మప్ చేయండి. ఫస్ట్ పోగానే దడేమని వెయిట్స్ మీద పడకుర్రి. ఫస్ట్ కొంచెం ఎంటీ స్క్వాట్స్ కొట్టండి, వార్మప్ అయినా సరే, లేదా బిగినర్ అయితే వర్కింగ్ సెట్ గానే చేసేయండి. ఫస్ట్ వేరియేషన్ వెయిటెడ్ స్క్వాట్స్. నార్మల్గా మీరు బిగినర్స్ అయితే బాడీ వెయిట్ స్క్వాట్ చేయండి. నేను మాత్రం వెయిటెడ్ స్క్వాట్సే ప్రిఫర్ చేస్తాను. ఓవరాల్ థైస్ అంతా ఇన్వాల్వ్ అవుతుంది. మన బాడీలో బిగ్గెస్ట్ మజిల్ ఏంటంటే లెగ్సే. సో లెగ్స్లో మల్టిపుల్ మజిల్స్ ఉండడం వల్ల సో ఈ ఇండివిజువల్గా ట్రైన్ చేయండి. ఇప్పుడు ఎట్లా డిజైన్ చేసుకోవాలంటే మేజర్లీ ఎక్కువ ఎక్స్పోజ్ అయ్యేది క్వాడ్స్, దాంట్లో అవుటర్ క్వాడ్స్. సో ఫస్ట్ అవుటర్ క్వాడ్ ఎక్సర్సైజ్, తర్వాత ఇన్నర్ క్వాడ్స్, తర్వాత ఆమ్స్ట్రింగ్స్, గ్లూట్స్, కాఫ్స్, ఇన్నర్ థైస్. సో ఇట్లా పర్టికులర్గా ఒక్కొక్క దానికి ఒక్కొక్క వేరియేషన్ని చూస్ చేసుకోండి. నేను ఆల్మోస్ట్ ఇప్పుడు ఒక్కొక్క వేరియేషన్లో ఒక త్రీ ఎక్సర్సైజెస్ చూపిస్తా. మీ లెవెల్కి తగ్గట్టు ఒకదాన్ని చూస్ చేసుకోండి, ఇంప్లిమెంట్ చేసుకొని పెట్టుకోండి. సో ఫస్ట్ అవుటర్ క్వాడ్స్ కోసం బెస్ట్ 3 వేరియేషన్స్ చెప్తా. బెస్ట్ ఎక్సర్సైజ్ అవుటర్ క్వాడ్స్కి వన్ ఆఫ్ మై ఫేవరెట్ బల్గేరియన్ స్ప్లిట్ స్క్వాట్స్. బాడీ స్ట్రైట్ పెట్టుకొని ఇట్లా పర్ఫామ్ చేయండి. అవుటర్ క్వాడ్కి సెకండ్ వేరియేషన్ లెగ్ ప్రెస్. లెగ్ ప్రెస్ ఎట్లా ఉండాలంటే దగ్గరకు ఉండి ప్రెస్ చేయండి. సో మీరు చూస్తే ఇక్కడ అవుటర్ క్వాడ్స్ ఇన్వాల్వ్ అవుతుంది చూడండి. హెవీ వెళ్ళకుండా దీని మీద మీ ఈగో, మీ గాడి మీద దమ్మంతా దీంట్లో తీసుకుని, మీది ఏదైనా దమ్ము ఉంటే మీ పొటెన్షియల్ అంతా స్క్వాట్స్లో తీసుకోండి. అవుటర్ క్వాడ్స్కి 3 చెప్పినాయి వేరియేషన్స్. ఇప్పుడు ఇన్నర్ క్వాడ్స్కి బెస్ట్, అందరికి ఆల్ టైమ్ ఫేవరెట్ లెగ్ ఎక్స్టెన్షన్. అవుటర్ క్వాడ్స్ కోసం కొంచెం క్లోజ్ పెట్టాం కదా, ఇన్నర్ క్వాడ్స్ కోసం మీ షోల్డర్ విడ్త్ పెట్టి పర్ఫామ్ చేయండి. థర్డ్ వేరియేషన్ ఇన్నర్ క్వాడ్స్ కోసం స్మిత్ మిషన్తో స్పాట్స్, బెస్ట్ వేరియేషన్. ఇప్పుడు హామ్స్ట్రింగ్స్ కోసం ఎక్కువ చూపాను, రెండే వేరియేషన్ చూపిస్తా.
ది బెస్ట్. ఫస్ట్ బిగినర్స్ అయితే లెగ్ కర్ల్స్ బెస్ట్. నేను యూజువల్లీ మెషిన్ మీద ఈ కర్ల్స్ ఇవన్నీ చేయను. నాకు బెస్ట్ ఎక్సర్సైజ్ అయితే నాకు ఇష్టం ఆర్డిఎల్సే. నేను ఇదే పర్ఫామ్ చేస్తాను. ఇప్పుడు ఇన్నర్ క్వాడ్స్ కోసం సుమో స్క్వాడ్స్. నేను ఈ అబ్డక్టర్ అడక్టర్స్ మిషన్ మీద చూపిస్తలేను, అది ఎందుకంటే అందరి జిమ్లో అవైలబుల్ ఉండదు కాబట్టి. ఊకే లెగ్ ప్రెస్ చూపిస్తున్నా అనుకోకండి. లెగ్ ప్రెస్ అనేది ఎంత బ్యూటిఫుల్ మెషిన్ అంటే, ఉట్టి ఒక్క లెగ్ ప్రెస్లా మీరు క్వాడ్స్, ఆర్మ్ స్ట్రింగ్స్, ఇన్నర్ క్వాడ్స్, అవుటర్ క్వాడ్స్, గ్లూట్స్, ఇన్నర్ థైస్ ఇన్ని ట్రైన్ చేయొచ్చు. కానీ మీరేం చేస్తారంటే ఉన్న ప్లేట్లన్నీ, జిమ్లో ఉన్న ప్లేట్లన్నీ తీసుకొచ్చి దీంట్లో వేసేసి మీగో మీ గాఢ మీద దీంట్లో చూపిస్తారు. అరే చెప్తున్నారా 150 kg లెగ్ ప్రెస్ కొట్టుడు కదరా, మీకు దమ్ముంటే 150 kg స్క్వాడ్ కొట్టరు. నేను ఇట్లాంటివి మాట్లాడాను కానీ బట్ చెప్తున్నా, దీని ఎంత హైలైట్ చేస్తారంటే లెగ్ ప్రెస్, మీ పొటెన్షియల్, మీ మొగతనం దీని మీద తీస్తారు. అవసరం లేదు, క్లీన్ అండ్ నీట్గా పర్ఫామ్ చేయండి రా ఏదైనా ఉంటే. ఇన్నర్ కార్డ్స్ కోసం మీరు ఇట్లా వీ షేప్ పెట్టి, కనబడుతుందా వీ షేప్, ఇట్లా వీ షేప్ పెట్టి పైకి ప్రెస్ చేసి ఇట్లా పర్ఫామ్ చేయండి. యూత్స్ అమ్మ ట్రైన్ చేయాలంటే మేము ఎందుకు ట్రైన్ చేయాలి? యూత్స్ అమ్మాయిలు ఎక్స్పోజ్ చేస్తాం, ఎక్స్పోజ్ చేయాలి లేకపోతే మీకు ఏవో ఉన్నాయి కదా, మీరు కూడా ట్రైన్ చేయాలి. ప్రతి బాడీ పార్ట్ అంతే. ఇప్పుడు మనం బైసెప్ ఎట్లా ట్రైన్ చేస్తారు, యూత్స్ కూడా ఒక మధ్యలే కాబట్టి దాన్ని కూడా ట్రైన్ చేయాలి. సో మీరు మెషిన్ అంటే మెషిన్ మీద చేయండి, ఇలాంటి ఇట్లా రాడ్ మీద చేయండి. కాకపోతే కొంచెం చూసుకోండి, కొంచెం రిస్క్ ఆఫ్ ఇంజరీ ఉంటుంది. ఇలా మీకు ఇప్తరస్ కొంచెం డిఫికల్ట్గా ఉంది, మీరు బిగినర్ అయితే, అది కొంచెం ఇంటర్మీడియట్ అడ్వాన్స్ లెవెల్ అయితే మీరు ఇట్లా గ్లూట్స్ కిక్ బ్యాక్ కూడా చేయొచ్చు, కేబుల్ మీద కూడా చేయొచ్చు. నేను రెసిస్టెంట్ బ్యాండ్స్ ప్రిఫర్ చేస్తా. సో కేబుల్ మీద ఇంకా బాగుంటుంది. స్లో అండ్ స్టడీగా చేయండి. లాస్ట్ వేరియేషన్ లాస్ట్ మాత్రం ప్రతి జిమ్ లో డిఫరెంట్ మిషన్స్ ఉంటాయి. సో మీరు ఎట్లా మీ కాఫ్ ఇన్వాల్వ్ చేసి ఎంటీగా కూడా చేయొచ్చు, ఏదైనా ఇంకా స్టెప్స్ మీద కానీ బెంచ్ మీద కానీ. డిపెండ్స్ మీ జిమ్ బట్టి. అయిపోయింది వర్కౌట్. కంప్లీట్ లెగ్స్ అన్ని చూపిస్తున్నాను నేను, అంటే క్వాడ్స్, ఇన్నర్ థైస్, ఆర్మ్ స్ట్రింగ్స్, గ్లూట్స్, కాఫ్స్ అన్ని. సో నేను కొన్ని చూపించిన రిగార్డింగ్ మీ జిమ్ లో మెషిన్స్ ఎట్లా ఉన్నాయి, మీ వర్కౌట్ టెస్ట్ ఎట్లా ఉందో దాన్ని బట్టి. ఇట్లా బ్లైండ్ ఏమైతే ఫాలో కండి, మీ లెవెల్ ని బట్టి, మీ ఎక్స్పీరియన్స్ ని బట్టి, మీ ఇంజురీస్ ని బట్టి, మీ మొబిలిటీని తగ్గట్టు ఏవైనా ఒక్కొక్క వర్కౌట్ ని తీసుకొని పర్ఫామ్ చేయండి చాలు. ఒక్క మజిల్ కి ఒక్క వేరియేషన్ చేయండి. అంటే ఇప్పుడు ఇన్నర్ క్వాడ్స్ కోటి, అవుటర్ క్వాడ్స్ కోటి, ఆర్మ్ స్ట్రింగ్స్ కోటి, గ్లూట్స్ కోటి, కాఫ్స్ కోటి, ఇన్నర్ థైస్ కోటి. ఇప్పుడు ఎట్లా అంటే బయట అమ్ముతున్నారు 60 రూపీస్ కి వర్కౌట్, 70 రూపీస్ కి బ్యాక్ వర్కౌట్ అంటే అమ్ముతున్నారు. సో దాంట్లో మనీ ఇన్వెస్ట్ చేసి పైసలు అయితే వేస్ట్ చేసుకోకండి. అవి నేను కూడా జాయిన్ అయ్యి చూసిన, అసలు చాలా వర్స్ట్ ఉంది సిస్టమ్ నాను. ప్లీజ్, సో సీ ఆన్ ద నెక్స్ట్ వీడియో.